బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా జగిత్యాలకు బయలుదేరారు. జగిత్యాలలో ఈ నెల 20న ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఆ చేరికకు సంబంధించిన భారీ బహిరంగ సభ జరగబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం ఇక మాజీ మంత్రులు ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా జగిత్యాలకు బయలుదేరినట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ మీద, అక్కడ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ మీద సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. సభ టైంలో రోడ్ల మరమ్మతులు ఏంటంటూ నిన్న వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర నేతలంతా కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. రైట్, ఒకసారి జగిత్యాలకు కేటీఆర్, హరీష్ రావు బయలుదేరారు. మరి ఏం జరగబోతుంది, అక్కడ తాజా పరిస్థితి ఏంది? రైట్, మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడదాం. చంద్రశేఖర్, హరీష్ రావు, కేటీఆర్ బయలుదేరినట్టు తెలుస్తుంది. సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుంది? శ్రీశైలం ఈ నెల 20వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వివేకానంద మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి టెంట్, డయాస్ పనులు పూర్తవుతున్నటువంటి పరిస్థితి. భారీగా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత కేసీఆర్ పాల్గొనేటువంటి బహిరంగ సభకి సంబంధించి సర్వత్రా ఏం మాట్లాడతారా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే హరీష్ రావు, ఇతర నేతలు జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. సభ సక్సెస్ కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా అయితే కార్యకర్తల్ని తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొదటగా చాలా రోజుల తర్వాత నిర్వహించేటువంటి సభ, అందులోనూ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రేవంత్ సర్కార్ పోవాలి, మార్పు రావాలి అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో సభను ఖచ్చితంగా సక్సెస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కార్యకర్తలకి, ద్వితీయ శ్రేణి నాయకులకి అందరికీ కూడా ఒక దిశా నిర్దేశం చేయడం జరిగింది. గత పక్షం రోజుల నుంచి ఇదే దాని మీద పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. విషయాలు మీరు అన్నట్టుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సైతం నిన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. రోడ్లు తవ్వారా, బైపాస్ కేంద్రంగా ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారైనటువంటి నేపథ్యంలో కేసీఆర్ సభకి వాహనాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలని, స్థానికుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి కోణంలో మండిపడ్డారు. ఖచ్చితంగా రోడ్డు మరమ్మతు చేయాల్సిందే, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూస్తూ ఊరుకోము. మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి పార్టీ టిఆర్ఎస్, అలాగే కేసీఆర్, ఆయనకి సభ నిర్వహిస్తున్నా అంటే నీకేంటి తలనొప్పి, ఎందుకు అడ్డంకులు సృష్టించాలనుకుంటున్నావు, తగిన గుణపాఠం చెప్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒకవైపు అధికారులతో సైతం చాలా హార్ష్ గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరే కారణము, దీనిలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా కానీ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగడము, దీనిలో ఏం మాట్లాడతారు అసలు, ఇప్పటికే రేవంత్ సర్కార్ మీద ఎట్లా ఉంది పరిస్థితి అనేటువంటి కోణంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యము. జీవన్ రెడ్డి ఆయన అనుచరులతో కలిపి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైనటువంటి నేపథ్యం అంతా చర్చ జరుగుతుంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా బాస్ ఈస్ బ్యాక్ అన్నట్టుగా బీఆర్ఎస్ నేతల్లో ఒక రకమైనటువంటి క్యూరాసిటీ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఒక బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్, ప్రధానంగా ఎవరిని ఉద్దేశించి కేసీఆర్ స్పీచ్ ఉండబోతుంది? 6 గ్యారంటీలు, మరి ఇచ్చినటువంటి హామీల మీద కేసీఆర్ స్పీచ్ ఉండబోతుందా, లేకపోతే మంత్రుల మీద స్పీచ్ ఉండబోతుందా, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ స్పీచ్ ఉండబోతుందా, లేక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భవిష్యత్తు బీఆర్ఎస్ హవా నడవాలనేటువంటి నేపథ్యంలో మరి జీవన్ రెడ్డి చేరికతో మరి ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్ అని ఒక రకమైనటువంటి క్యూరాసిటీ అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రజల్లో కనిపిస్తుంది. సో ఇప్పటికే ఒక భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి సమాచారం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కేసీఆర్ ఆధ్వర్యంలో మరి ఆ భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే గతంలో కేసీఆర్ను జీవన్ రెడ్డి కలిశారు. ప్రస్తుత పరిస్థితుల గురించి, కాంగ్రెస్ పార్టీలో పడ్డటువంటి అవమానాల గురించి ఆవేదన మొత్తం కూడా కేసీఆర్ ముందు వెలగక్కారు. ఆయనతో కలిసి లంచ్ చేసిన సందర్భం మనం చూసాం. ఆ తర్వాత జీవన్ రెడ్డి మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు కూడా చూసాం. ప్రజలు కేసీఆర్ రావాలి అంటున్నారు, రేవంత్ రెడ్డి పోవాలి అంటున్నారు, ఇక భవిష్యత్ అంతా కాంగ్రెస్కు అంధకారనేమంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి
చేరిక సభను ఏర్పాట్లకు సంబంధించి మరి మాజీ మంత్రులిద్దరు వైపు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా జగిత్యాలకు బయలుదేరారు. అక్కడ కొన్ని రోడ్ల మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. ఆ రోడ్ల మరమ్మతులకు సంబంధించి అంటే సభకు వచ్చే జనానికి ఏదైనా ఇబ్బంది ఉండబోతుందా, ఆ రోడ్ల మరమ్మతుల పేరుతో మరి సభను కాంగ్రెస్ పార్టీ అక్కడటువంటి సంజయ్ ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి కోణంలో కూడా మరి ఇటు కేటీఆర్ హరీష్ రావు ఆరా తీస్తూ ఉన్నారు. నిన్న ఆ రోడ్డు మరమ్మతుల నేపథ్యంలో తవ్వినటువంటి ఆ ప్రదేశానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇతర నేతలు అక్కడికి వెళ్ళారు. అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఓవైపు బహిరంగ సభ అని తెలిసినప్పటికీ మీరు రోడ్లు మరమ్మతుల పేరుతోటి ఇటు వాహనాలు అటు జగిత్యాల ప్రజలు ఆ టౌన్లోకి వెళ్లకుండా రాకపోకలు నిలిచిపోయే విధంగా మీరు వ్యవహరించినటువంటి తీరు సరికాదు. సో ఖచ్చితంగా ఆల్టర్నేట్ రోడ్డు ఏర్పాటు చేయాల్సిందంటూ అక్కడ మరి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అయితే హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్, రాజకీయ గురువు అయినటువంటి కేసీఆర్ మీదనే ఈ రకమైనటువంటి కక్షణ, ఈ రకమైనటువంటి వ్యవహార శైలి అంటూ కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా సంజయ్కి మరి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు వేముల ప్రశాంత్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో మరి కేటీఆర్ హరీష్ రావు ఎంట్రీతో ఏం జరగబోతుంది జగిత్యాలలో, అంటే ఎటువంటి ఆల్టర్నేటివ్ రూట్స్ని ఏమైనా ఫిక్స్ చేస్తున్నారా, ఆల్టర్నేటివ్ వేలను ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సింది. బట్ ఏదేమైనప్పటికీ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ని పెట్టిరు. 20,000కు తగ్గకుండా 1,00,000 మందిని సభకు తీసుకురావాలని ఒక టార్గెట్ తోటి భారీ బహిరంగ సభను పెట్టబోతా ఉంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బట్ ఈ సభ ఎట్లా సక్సెస్ అవుతుంది, అక్కడ జనాల ఆదరణ ఎట్లుంటుంది, ఎంతమంది హాజరవుతారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది, చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నది. ఈ సభతో అక్కడ జగిత్యాల, కరీంనగర్ రాజకీయాలు తారుమారు కావాలి, జీవన్ రెడ్డి జాయినింగ్తో కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ తగలాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఒక వ్యూహాత్మకంగానే ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. బట్ చూద్దాం జగిత్యాలలో మరి 20న జరగబోయే సభ ఎలా ఉండబోతున్నది, సభలో మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మొన్నటి వరకు ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారో ఆ వేదిక మీద నుంచి అనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.